జస్ట్ ఫస్ట్ వన్ ఫస్ట్ కమ్ ఫస్ట్. మీరే ఫస్ట్ వచ్చారు అలాగంటే. మీరే ఫస్ట్ అవతార్ వచ్చారు. మెహర్ బాబా కి జై. ఓ టైం అయిపోయింది. జై బాబా. జై బాబా. నేడు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమాన్ని ప్రారంభించుకునే భాగ్యాన్ని మెహర్ బాబా నాకు ఇచ్చారు. ఇవాళ బాబాకి జై బాబాలు చెప్పుకుంటూ ఇవాళ నేటి కార్యక్రమాన్ని బాబాని దర్బార్లకు ఆహ్వానిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. ఎవరు నాగమణి గారు నమో మేర్ బాబా పాడవలసింది కోరుతున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మహాలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి. నాగమణి గారి యొక్క ప్రార్థనా గీతంతో ఇవాళ మన కార్యక్రమం చక్కగా ప్రారంభమైంది. ఇప్పుడు ఎం నాగమణి గారు బాబాని ఒక సంకీర్తన చేయవలసిందిగా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. నాకు దైవానివైనా వేల దేవత ధరణిలోన ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవత ఈ ధరణిలోన వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు
వేదవేద్యుడ నీవు విదితమైనను చాలు. వేదవేద్యుడ నీవు విదితమైనను చాలు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి. ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి. ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి. ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో. కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో. ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ. ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ. ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ. ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ. శాశ్వతము కావాలి నేను నీవగు వరకు. శాశ్వతము కావాలి నేను నీవగు వరకు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన. అవతార్ మెహర్ బాబా की जय. మహాలక్ష్మి గారు జై బాబా అండి. జై బాబా అండి. నాగమణి గారు మంచి కీర్తన అనిపించారు. నేను ఈ పాట ఎక్కువ పాడుతూ ఉంటాను. జై బాబా. నెక్స్ట్ కర్రీ శారద గారు ఒక మంచి కీర్తన అనిపించాల్సిన. జై బాబా అండి. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మేహేరు నర్చించి క్షణమైనా సేవించే కర్పూర కణమైన కానైతిని. నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కానే. బాబా దయగని పాలింపరావా. బాబా దయగని పాలింపరావా. ఏ పూలతో నిన్ను పూజింపగలను. పూలన్నీ నీ నవ్వులైతే. ఏ పూలతో నిన్ను పూజింపగలను. పూలన్నీ నీ నవ్వులైతే. అండము పిండము బ్రహ్మాండమే నీవు. అండము పిండము బ్రహ్మాండమే నీవు. కైమోడ్చి నిలిచేను కావరావా. కైమోడ్చి నిలిచేను కావరావా. దయగని పాలించరావా. బాబా దయగని
పాలించరావా ఇలలోన నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను ఇలలోన నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను కరువు తీరంగ దర్శన భాగ్యము కరువు తీరంగ దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా కల్పించి కరుణించి కావరావా దయగని పాలించరావా బాబా దయగని పాలించరావా మెహరాబాచేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా మెహరాబాచేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్యా మెహరు బాబా మమ్మేలుకోవయ్యా మెహరు బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా మేహేరు నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కానే బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा माँ महालक्ष्मी థ్యాంక్ యూ అందరికి జై బాబా జై బాబా ఈ చక్కటి కీర్తన వినిపించారు. జై బాబా జై బాబా. వినపడుతుందా వాయిస్? అండి చక్కగా వినిపిస్తోంది. ఉమ్మగారు జై బాబా. కురివెళ్ళ నారాయణరావు గారు అని పేరుంది. ఉమ్మగారు జై బాబా. అయితే ఆనంద్ కుమార్ గారు మీరు ఒక కీర్తన వినిపించారు. జై మెహర్ బాబా అమ్మ. నేను ఎప్పుడు బయట నుంచి వచ్చాను. నెక్స్ట్ సాంగ్ పాడతానమ్మా. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాను. ఓకే ఓకే జై జై బాబా. మెహర్ బాబా. ఏమిటో జై బాబా. ఉమ్మగారు లైన్ లో ఉన్నారండి? జై బాబా. రమణమ్మ నేను పాడనా? పాడండి, అదే చెప్పబోతున్నాను. రమణమ్మ గారు మీరు పాడండి. ఓకే జై బాబా. అందరికి అవతార్ మెహర్ బాబాకి జై. హమేషా నిన్నే తలచెదను, తమాషాగా జీవించదము, డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము, తమాషాగా జీవించదము, డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు.
తలచుకుంటే జీవితమొక్క వింతయైన తమాషా, పయనించేద పాందులకు కఠినమైనది పరీక్ష. తలచుకుంటే జీవితమొక్క వింతయైన తమాషా, పయనించే పాందులకు కఠినమైనది పరీక్ష. ప్రేమ ద్వారా జయిస్తే జీవితమున్నతమౌనంటూ, ప్రేమ ద్వారా జయిస్తే ఉన్నతమౌనంటూ, డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచదము, తమాషాగా జీవించదము, డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. అంతరిక్ష పయనము చేసి అందుకొనెను అన్యము, కడలి గర్భమంతా వెతికి కనుగొనెను శూన్యము. అంతరిక్ష పయనము చేసి అందుకొనెను అన్యము, కడలి గర్భమంతా వెతికి కనుగొనెను శూన్యము. కానీ తననే తానెప్పుడు కనుగొనలేనే లేదెప్పుడు, కానీ తననే తానెప్పుడు కనుగొనలేనే లేదెప్పుడు, డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచదము, తమాషాగా జీవించదము, డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. మాటలాడకుండా నీవు మౌనమెందుకున్నావు, మౌనము సాధించనిదేది మాట తీర్చదన్నావు. మాటలాడకుండా నీవు మౌనమెందుకున్నావు, మౌనము సాధించనిదేది మాట తీర్చదన్నావు. నీదు మౌనపు ధ్వనితోనే ప్రేమిక జనులకు గనివోలే, నీదు మౌనపు ధ్వనితోనే ప్రేమిక జనులకు గనివోలే, డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచదము, తమాషాగా జీవించదము, డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచదము. జై బాబా అండి మహాలక్ష్మి గారు, అందరికీ జై బాబా. జై బాబా. ధన్యవాదాలు రమణమ్మ గారు, మంచి అయ్యో. కీర్తన వినిపించారు. బాబా డోంట్ వరీ ధీమా అనే ధీమాని ఇచ్చారు ఈ అవతారంలో మనకి బాబా. సో అందరం కూడా ఎన్ని తెల్లారులేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాబా యొక్క డోంట్ వరీ బీ హ్యాపీ అనే స్లోగన్ మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు రెడీ అయిపోతే పాడండి ఇంట్లోకి వచ్చి. జై బాబా. ఏమి పాడండి. నెట్ స్లో. తర్వాత శ్రీజన్ ఉంది కదా, అది నేను విజయలక్ష్మి పాడనా అండి ఇప్పుడు తర్వాత? వినండి, ఆనంద్ కుమార్ గారు అన్మ్యూట్ అవుతున్నారు. ఓకే ఓకే. ఆనంద్ కుమార్ గారు పాడండి. జై బాబా అమ్మ. పాడండి. మ్యూట్ లోకి రండి. నెట్ స్లోగా ఉంది. జై మెహర్ బాబా అమ్మ, వినిపిస్తుందా? పాడండి, ఇప్పుడు వినిపిస్తుంది. పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఏ రీతిని వర్ణించెను నీ అందము, పొడనికి పొడు సుందర రూప,
నీ భాగ్యము నివ్వక నీ భాగ్యము నివ్వక నా వశమా తెలుపుమయ్యా నీరజనయనా ఆ అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకే నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియను మహామౌలకైనా వర్ణింప శక్యమా మహామౌలకైనా వర్ణింప శక్యమా అది ఎంత అందమో నేనెలా తెలుపను చూపులలో అందము సువర్లోక అందము నగముల సౌందర్యము కన్నలోక అందము చూపులలో అందము సువర్లోక అందము నగముల సౌందర్యము కన్నలోక అందము వదనములో అందము మదనునికే చోద్యము వదనములో అందము మదనునికే చోద్యము అటువంటి అంద చందములను ఎలా తెలుపను అటువంటి అంద చందములను ఎలా తెలుపను అది ఎంత అందము నేనెలా తెలుపను ప్రణవాద్భుత శక్తియే ప్రభుని దేహమాయనో ప్రకృతిలో శక్తులే జ్ఞానాంగములాయనో ప్రణవాద్భుత శక్తియే ప్రభుని దేహమాయనో ప్రకృతిలో శక్తులే జ్ఞానాంగములాయనో సద్గురులే ఏకమై త్రిగుణాలై నిండెనో సద్గురులే ఏకమై త్రిగుణాలై నిండెనో అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను అది ఎంత అందమో నేనెలా తెలుపను అందాలకు అందము అవతారుని అందము ఆశామోహములను తొలగజేయు అందము అందాలకు అందము అవతారుని అందము ఆశామోహములను తొలగజేయు అందము కనగలిగే కన్నులే కలవారే ధన్యులు కనగలిగే కన్నులే కలవారే ధన్యులు
అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను. సరిగమ పద నిసలకు సహకరించు అందము, సాహిత్యపు వన్నెకు సొబగు కూచు అందము, సరిగమ పద నిసలకు సహకరించు అందము, సాహిత్యపు వన్నెకు సొబగు కూచు అందము, మెహర్ శ్రీ ధ్వనించే గేయము, మెహర్ శ్రీ భావమై ధ్వనించే గేయము, అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను, అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను, మహామహులకైనా వర్ణింప శక్యమా, మహామహులకైనా వర్ణింప శక్యమా, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా అమ్మ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు చాలా మంచి కీర్తన వినిపించారు, చాలా బాగుంది. నిజమే, బాబా యొక్క అందాన్ని మనం వర్ణించలేము, అటువంటి అందం. బాబా ఒకసారి 61 సహవాసలో ఒకసారి మీరందరూ ఎందుకు వచ్చారు, నన్ను చూడడానికి నా నవ్వు చూడడానికి వచ్చారు, కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నారట. బాబా ఎందుకు వచ్చారట, నన్ను చూసే, నా వైభవాన్ని చూసే ధైర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళని చూడడానికి నేను వచ్చాను అని బాబా అన్నారట ఒకసారి ఒక సహవాసలో. నిజంగా మంచి కీర్తన అనిపించారు. జై బాబా. ఆనంద్ కుమార్ గారు మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ శ్రీ విజయలక్ష్మి అమ్మ దేవబాండి పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ అనరండి, మెహర్ అనరండి, నామం చేయండి, నామం చేయండి, మెహరుని నామమే మధురం మధురం, సురలను మించిన సురలను మించిన మధురమే నామం, మెహరుని నామం మోక్ష ప్రదాయం, మెహరుని నామం మోక్ష ప్రదాయం, మెహరుని కాంతిలో కాననిదేది, మెహరుని కాంతిలో కాననిదేది, చేయండి నామం, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, అవతార్ మెహర్ బాబా की जय. నామం చేయండి, నామం చేయండి, ముని వాల్మీకి విరచిత నామం, హనుమానునికి ప్రాణమే నామం, ముని వాల్మీకి విరచిత నామం, హనుమానునికి ప్రాణమే నామం, నారీ శబరి కోరిన నామం, నారీ శబరి కోరిన నామం, అహల్య శాపం బాపిన నామం, అహల్య శాపం బాపిన నామం, రాక్షసహరితం నామం, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, అవతార్ మెహర్ బాబా की जय.
స్నానం చేయండి, స్నానం చేయండి. గోవర్ధనగిరి మోపిన నామం, కాళీయుని మగమనచిన నామం. గోవర్ధనగిరి మోపిన నామం, కాళీయుని మగమనచిన నామం. క్రూర కంసుని బణచిన నామం, క్రూర కంసుని బణచిన నామం. గీత బోధను చేసిన నామం, గీత బోధను చేసిన నామం. గోపాలుని నామం, మేఘనామం చేయండి, మేఘనామం చేయండి, మేఘనామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి. సిద్ధార్థునిగా ఏలిన నామం, కరుణామయుడై వెలసిన నామం. సిద్ధార్థునిగా ఏలిన నామం, కరుణామయుడే వెలసిన నామం. ధర్మసూత్రములు చాటిన నామం, ధర్మసూత్రములు చాటిన నామం. మానవ జాతిని మార్చిన నామం, మానవ జాతిని మార్చిన నామం. హింసను బాపిన నామం, మేఘనామం చేయండి, మేఘనామం చేయండి, మేఘనామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి. దూతలు తెలిపిన దేవుని నామం, మాతా మరియా సుతుని నామం. దూతలు తెలిపిన దేవుని నామం, మాతా మరియా సుతుని నామం. సోదర భావము పెంచిన నామం, సోదర భావము పంచిన నామం. విశ్వజ్యోతిగా వెలసిన నామం, విశ్వజ్యోతిగా వెలసిన నామం. క్రీస్తు దేవుని నామం, మేఘనామం చేయండి, మేఘనామం చేయండి, మేఘనామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి. శరియాది సుత మేరు నామం, అవతారునిగా కడపటి నామం. శరియాది సుత మేరు నామం, అవతారునిగా కడపటి నామం. జీవన ప్రగతికి వెలసిన నామం, జీవన ప్రగతికి వెలసిన నామం. మెహర్ బాబా నామం, మెహర్ బాబా నామం. మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. మీకు జై మెహర్ బాబా, అందరు జై మెహర్ బాబా అండి. జై బాబా విజయలక్ష్మి గారు. బాబా నామం గురించి కీర్తన వినిపించారు. నామం ఆ. విశిష్టత గురించి చాలా బాగుంది. జై బాబా. బాబా మీ ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ జై బాబా. ఇంకా నెక్స్ట్ ఎవరు? శ్రీకుమార్ గారు. ఇంకా మాలతి గారు కూడా ముందు నుంచి జాయిన్ అయ్యారు. మాలతి గారు పాడాక శ్రీకుమార్ గారు అలాగే. మాలతి గారు పాడండి. జై బాబా. వినిపిస్తున్నారండి నా గొంతుక? వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. తొలి జాము వేళలో నిన్నే తలచెదెనోయి, అశుభులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి జాము వేళలో నిన్నే
అసువులే బాసి వేళ నన్ను మరువకోయి కలిజాము వేళలో నిన్నే తలచెదను తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే ఆ తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే నా మనసు నా తనువు నా జీవితంబు నా మనసు నా తనువు నా జీవితంబు నీ సేవలో నేను తరింపవరమిమ్ము నీ సేవలో నేను తరింపవరమిమ్ము తొలి జాము వేళలో నిన్నే తలచెదను నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందున నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందున నీలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు నీలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు తొలి జాము వేళలో నిన్నే తలచెదను నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులే నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులే చూపాలి నాదరి నిన్ను చేరుదారి చూపాలి నాదరి నిన్ను చేరుదారి నిన్ను చేరుదారి మరలి రాని దారి నిన్ను చేరుదారి మరలి రాని దారి తొలి జాములో నిన్నే తలచెదను అసువులే బాసి వేళ నన్ను మరువకోయి తొలి జాము వేళలో నిన్నే తలచెదను జై బాబా మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా అండి జై బాబా తొలి జాము వేళలో అంటూ భాస్కర్ రాజు గారి కీర్తన
వినిపించారు. చాలా చక్కగా అనిపించారు. జై బాబా అండి. ధన్యవాదాలు మాలతి గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు 5-9 నిమిషాలైంది. మనకి ఆల్మోస్ట్ చాలా మంది పాడారు. ఇంకొకళ్ళిద్దరే ఉన్నారు. ఒక 15 నిమిషాల పాటు బాబా యొక్క ముచ్చట్లు నాకు గుర్తున్నవి చెప్పుకుందాం. ఆ తర్వాత మనకి శ్రీకుమార్ గారు ఇంకా మిగతా ఉన్న వాళ్ళు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చేశారు. కానీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై బాబా, ప్రతి ఒక్కరికి జై బాబా చెప్తూ ఇవాళ నేను చిన్న ఇన్సిడెంట్స్ 2 బాబా ముచ్చట్లు 2 చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది 1955 సవాసులో జరిగినటువంటి సంఘటన అంట. బాబా దర్శనానికి ఇవ్వడానికి రోజు కూడా మెహరాబాద్ నుంచి మెహరాబాద్ కి వస్తూ ఉండేవారు. మెహరాబాద్ రోజును పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు ప్రోగ్రాం ఇచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేవారు అన్నమాట. అలా కొన్ని రోజుల పాటు దర్శన ప్రోగ్రాం జరిగేది. ఆ రోజుల్లో ఆ దర్శన ప్రోగ్రాంలు జరిగేటప్పుడు ఆ ప్రోగ్రాంలన్నీ అరేంజ్ చేయడానికి పెండు అనేటువంటి వాడు 4 పిల్లర్స్ లో ఈయన ఒకడనమాట. బాబా మండలి సభ్యుడు. పెండుకి ఈ కార్యక్రమాలన్నీ అరేంజ్ చేయడానికి, పిల్లల్ని పెట్టడానికి, ఆ సహవాస్ కండక్టింగ్ కి అందరి పిల్లలు కుర్రాళ్ళని అరేంజ్ చేయడానికి ఈయన నిర్మించారు బాబా పెండుని. అప్పుడు పెండు కొంతమంది కుర్రాళ్ళందరినీ కూడా అరేంజ్ చేశాడు. ఇక్కడ సహవాసులు ఎవరెవరికి కీలు ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ ఎలా అరేంజ్ చేయాలి అన్ని అరేంజ్మెంట్ ఒక కుర్రాళ్ళని. అలాగే ఒక కుర్రాడిని బాబాకి పొద్దున్నే వచ్చేస్తారు కదా బాబా మెహరాబాద్ నుంచి మెహరాబాద్ కి. సో బాబాకి టీ ఇవ్వడానికి, స్నాక్స్ ఇవ్వడానికి ఒక కుర్రాడిని పెట్టారు. మిగతా అన్ని లవర్స్ ని అరేంజ్ చేసుకోవడానికి ఇచ్చిన వాళ్ళకి కొంతమంది కుర్రాడిని పెట్టారు. అయితే ఈ కుర్రాడికి మాత్రం మంచి డ్యూటీ వచ్చింది. బాబాకి టీ స్నాక్స్ ఇవ్వడం అన్నట్టు రోజు కూడా బాబాకి ఎలా ఇవ్వడం జరుగుతుంది. అలా ఇస్తూ ఉన్నప్పుడు ఒకరోజు టీ టోస్ట్ కూడా ఫస్ట్ డేని బాబాకి పట్టుకొచ్చి ఇచ్చాడు. అబ్బాయి ఇవ్వగానే బాబా మంచి గ్లోరియస్ గా చాలా వైభవంగా కుర్రాడి వైపు హ్యాపీగా చూశారు. చూస్తే అవి రోజు తీసుకునేవాడు. బాబా తీసుకున్నారు. ఫస్ట్ డేని మాత్రం బాబా నవ్వుతూ మంచి ఆనందంగా మంచి పిల్లాడి వైపు ప్రేమగా చూస్తూ ఆ టీ తీసుకుని సరే అది అయిపోయింది. ఆ నెక్స్ట్ రోజు నుంచి కూడాను అదే కుర్రాడు ఈ బాబా దర్శన ప్రోగ్రామ్ ఉన్నాళ్ళు కూడా ఆ కుర్రాడే రోజు టీ పట్టుకొచ్చారు. నెక్స్ట్ రోజు నుంచి కూడా బాబా ఏం చేశారు, ఆ కుర్రాడిని ఏదో తప్పు పట్టడం మొదలు పెట్టారు. చాలా నెగ్లిజెంట్ గా ఉన్నాడు ఏంటి ఈ కుర్రాడు అని. ఒక రోజు టీ తెల్లారిపోయిందన్నారు. మరి ఆ ఇంకో రోజు నెక్స్ట్ డే దర్శన ప్రోగ్రామ్ లో మరి నీట్ గా లేదు ఏంటి ఇలా ఉంది అన్నారు. కప్పు ఇలా క్రాక్ ఇచ్చింది ఏంటి అని ఒక రోజు అన్నారు. అని ఇంకా అంటే ఇంకా బాబా ఇంకా మొన్నాడు పాపం ఆ చిన్న కుర్రాడు మొన్నాడు ఇంకా శ్రద్ధగా తీసుకురావాలి, అవతారం తెస్తున్నాను కదా బాబా కానీ చాలా శ్రద్ధ చూపించి మరి జాగ్రత్తగా తెస్తున్నాడు. తెచ్చినా సరే ఏంటి ఇక్కడ నీట్ గా లేదు, ఇక్కడ ఏదో క్రాక్ వచ్చింది, ఏదో కావాలని బాబా వంక పెట్టి ఆ కుర్రాడిని రోజు కూడా అలా చెప్తూనే ఉన్నారు. ఒక రోజు అన్నట్టు టెరిబుల్ సర్వీస్, ఇలాంటి సర్వీస్ ఎక్కడైనా చూసామా అని ఆ కుర్రాడు ఎదురుగుండానే బాబా ఈ రుచి తోటి అన్నారట, ఇలాంటి సర్వీస్ ఎక్కడైనా చూసామా అని. అప్పుడు ఆ కుర్రాడు చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రోజు. అలాగే ఒకసారి ఈ దర్శన ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. అప్పుడు బాబా ఈ రుచి గారితో కొంచెం బాబా ఒక్కరే ఉన్నప్పుడు కొంచెం చెప్పాడు, బాబా నువ్వు పిల్లాడు చాలా చక్కగా నీట్ గా సర్వ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, కానీ మీరే రోజు ఏదో ఒకటి అంటున్నారు ఆ కుర్రాడిని అని చెప్పి ఈ రుచి గారు గుర్తు చేస్తే అప్పుడు బాబా అన్నారట, నాకు తెలుసు నువ్వు క్వైట్ గా ఉండు, నువ్వు బీ క్వైట్ అని చెప్పి అన్నట్టు అని అవుతోంది. రోజు సహవాసం జరుగుతోంది. ఆ సహవాస్ ప్రోగ్రామ్ 55 సహవాస్ ఇది ఎన్ని రోజులు జరగాలో అన్ని రోజులు జరిగింది. అన్ని అయిపోయేటి అన్ని రోజు దర్శన ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆఖరి రోజు అనమాట. అప్పుడు బాబాని ఈ రిచ్ గారిని బాబా అడుగుతారు, ఈ సహవాస్ కార్యక్రమాలు అన్ని రోజుల్లో కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా, అందరూ నా దర్శనం చక్కగా పొందారా అని అడుగుతారట బాబా. అడిగితే అప్పుడు ఈ రిచ్ అంటట అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబా, కానీ ఆ టీ సప్లై సర్వ్ చేసే కుర్రాడు మాత్రం ఫీల్ అవ్వలేదు, చాలా బాధపడ్డాడు అని ఈ రిచ్ గారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ కుర్రాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు, హీ రియల్లీ లవ్స్ మీ అని బాబా అంటారు. అప్పుడు నువ్వు ఈ కుర్రాడు ఏడ్చేటట్లు చేసావు బాబా నువ్వు అని చెప్పి అంటారు. అంటే అప్పుడు అది నిజం కాదు, నువ్వు అనుకుంటున్నావు కానీ అది ఏడ్చేటట్టు చేశానని, కానీ అది నిజం కాదు, నేను రోజు రోజు అలా అనడం వల్ల ఆ కుర్రాడికి ఇంకా ఎక్కువ ప్రేమని అందించాను అని బాబా అంటారు. అని అప్పుడు అన్నాడు గిఫ్ట్ ఆఫ్ లవ్, అంటే ఆ ప్రేమ అనేటువంటి బహుమతిని నేను రోజు రోజు అతన్ని అలాగ తిరస్కరించడం వల్ల అతని హృదయంలో ఆ ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువ లోతుగా నాటుకుపోయేటట్టు చేశాను అని బాబా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంటే ఇక్కడ ఆఖరి రోజున మళ్ళీ ఈ ప్రోగ్రాం అయిపోయాక వాలంటీర్స్ అందరికీ
మనకి బాబా వర్క్ అయిపోయిన తర్వాత అందరికి వర్కర్స్ కి వాలంటీర్స్ కి ప్రత్యేక దర్శనం ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు అప్పుడు బాబా ఈ కుర్రాడు కూడా వర్క్ చేశాడు కాబట్టి వర్కర్ లోకి వస్తాడు కాబట్టి ఆ కుర్రాడు కూడా పిలిచారు. ఆఖరి రోజు ఆ దర్శనం ఇచ్చినప్పుడు బాబా ఆ కుర్రాడిని ఆలింగనం చేసుకుని చాలా ఆనందించాను, నీ సర్వీస్ చాలా బాగుంది, చాలా ఆనందపడ్డాను అని బాబా చెప్పారు. ఇంకా ఆ కుర్రాడి మొహం ఇంత పెద్ద బల్బులా వెలిగిపోయింట. ఎన్ని రోజులు బట్టి బాబా ఇలా అన్నారని చాలా బాధపడిపోయాడు అని అప్పుడు చాలా ఆనందపడ్డారు. అప్పుడు బాబా ఈరుచి గారితో అంటారన్నమాట ఆ కుర్రాడు వెళ్ళిపోయి, నా ప్రేమని ఆ కుర్రాడిలో లోతుగా నాటుకునేటట్లు చేయడానికే నేను అలా చేశాను. అంటే ఇంకా ఎక్కువ లోతుగా, ఇదిగో మామూలుగా ప్రేమించడం కాక ఇంకా ఎక్కువ డీప్ గా నన్ను లవ్ చేసేటట్టు చేయడానికే నేను అలా చేశాను అని బాబా చెప్తూ అప్పుడు అంటారన్నమాట, వెన్ ఎనీవన్ లవ్స్ మీ ఇట్స్ బికాజ్ ఐ హావ్ గివెన్ హిమ్ దట్ లవ్. ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారు అంటే అది మనం గొప్పతనం కాదు, మనం ప్రేమిస్తున్నాం, మనం పాడుతున్నాం అంటే అది మనం కాదు, బాబా మన హృదయాల్లో ఆ ప్రేమ బీజం నాటేడు కాబట్టి, బాబా కృప మన మీద ఉంది కాబట్టి మనం రాగలిగాం ఇందులోకి కానీ గ్రూప్ లో కానీ పాడగలిగాం అనమాట. అంటే ఎప్పుడు ఎనీవన్ ఎవరైనా మనల్ని నన్ను ప్రేమిస్తున్నారంటే ఇట్స్ బికాజ్ ఐ హావ్ గివెన్ దట్ లవ్, నేను అందుకే ఈ ప్రేమను ఇవ్వబట్టే వాళ్ళు అది చేస్తున్నారు అని చెప్పి అలాగా కుర్రాళ్ళలో రోజు రోజుకి నేను ప్రేమని ఇంక్రీజ్ చేసాను అని బాబా ఈ రుచి గారితో చెప్పడం జరిగింది. ఇది ఒక చిన్న సంఘటన. ఇది ఇంకొక సంఘటన ఉంది. ఎక్కువ మంది లేరు కదా పాడడానికి. ఏంటంటే ఇది అందరికీ తెలిసినదే అనుకుంటాను. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, క్రోధాన్ని మనకి ఈ హరిషడ్ వర్గాల్లో ఉన్నది క్రోధం కాబట్టి దాన్ని ఎలా నిగ్రహించుకోవాలనేది మనకి పెద్ద ప్రశ్న. కోపం వచ్చినప్పుడు మన ఇది ఈ గ్రూప్ దాటి జూమ్ ఆఫ్ చేసిన వెంటనే మనకు వచ్చేస్తుంటుంది కోపము, ఏదో చిరాకు వెంటనే వచ్చేస్తుంది. మనకంటే మన సహజమైనటువంటి హరిషడ్ వర్గ గుణాలు మనతోటి రెడీగా ఉంటాయి అన్నమాట. అంచేత అది నిగ్రహించుకోవాలి అంటే చాలా కష్టం అన్నమాట. అందుకని బాబాని స్మరించుకుంటూనే, జ్ఞాపకం చేసుకుంటూనే, స్మరించుకుంటూనే ఉంటే అప్పుడు కోపం తెప్పించిన వాడి మీద కోపం రాదుట. అంటే ఒకవేళ కోపం ఎవరైనా తెప్పించారు అనుకోండి, వాళ్ళ మీద ఎందుకు అరవడం? ఆ వ్యక్తి బాబాని వాడుకున్నారు. ఆ వ్యక్తి మనకి కోపం వచ్చేటట్టు చేయడానికి బాబా ఆ వ్యక్తిని వాడుకున్నారు. అంటే ఆ వ్యక్తి మనకి కోపం తెప్పించిన వ్యక్తిలో కూడా బాబా ఉన్నాడు. అంచేత కోపం వ్యక్తం చేయనియండి వాళ్ళకి. చేస్తే మాత్రం నువ్వు నా మీద కోపం తెచ్చుకో. అలా ఎందుకంటే నీకు ఆ వ్యక్తి నీ కోపం తెచ్చేటట్టు చేశానంటే అది బాబాయే చేశారు నీకు. అంచేత అలా అప్పుడు నన్ను తలుచుకున్నారు. అంటే కోపం వచ్చినప్పుడు కూడా ఏంటి ఇలా చేసావు బాబా అంటుంటాం కదా, అలా కోపం వచ్చినప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూనే ముఖ్యం. అలా తలుచుకోవడంలోనే తప్పేం లేదు. అలా ద్వేషంలో కూడా తలుచుకోవచ్చా అంటే ఎలా ఎలా తలుచుకున్నా పర్వాలేదు. కోపంగా కానీ ద్వేషంగా కానీ ఎలా తలుచుకున్నా నన్ను పర్వాలేదు అని బాబా చెప్తారు. ఈ సంఘటనలోనే మనందరికీ చాలా తెలిసిన సంఘటన ఇది. అంటే ఇది అంటే ఈ కోపంలోనే అతను కోపంగానే ఉండి బాబా దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి. ఎవరంటే ఇది మెహ్రా యొక్క మేనమామ కర్నల్ ఇరానీ అని, ఈయన గురించి మనం విని ఉంటాం చాలా సార్లు. ఈయన వాళ్ళ మేనకోడలు మెహ్రా బాబా దగ్గరికి వచ్చేసిందని చాలా ఒక విధమైన తన కుటుంబం అంతా వదిలేసి బాబా దగ్గరికి వచ్చారు వీళ్ళు అని చెప్పేసి, ఈ బాబా ఎవరో మంత్రగాడు ఏంటో ఇతనిది ఏదో కనిపెట్టాలి అని చెప్పేసి బాబా మీద ఎప్పుడు కూడా ఒక కన్ను వేసి ఉంచేవారు. ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. నువ్వెందుకు ఆ బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నావు, ఇంత ఆస్తి వదిలేసి అని మెహరాన్ ఎప్పుడు కూడా అంటూ ఉండేవాడు. అంతే కాకుండా ఈ కల్నల్ ఇరానీ అనేటువంటిది మెహరామాయి యొక్క మేనమామ గారు, ఈయన ఇంకా ఏం చేశాడు, బాబాకి వ్యతిరేకంగా వార్తలు, వ్యాసాలు, కరపత్రికలు కూడా ప్రచురించి అందరికీ ఇవ్వడం. బాబాకు వ్యతిరేకంగా అంటే ద్వేషం అన్నమాట. ఈయన ఎవరో మన మేనకోడల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఆయన అంటే ఒక ఇది. అందుకని నిరంతరం అలా ఆయన బాబా గురించే, ఈయన బాబా ఎక్కడికి వెళ్ళారు, ఏ మీటింగ్, బాబాని అలా ఫాలో అవుతూ ఉండేవాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఆ మీటింగ్ పక్కనకి వచ్చి ఆయన బాబా మంచి అవతారుడు కాదు ఇలా చెప్తూ ఉండేవాడు. అలాగ కూడా చెప్తుండే. అప్పుడు అంటే అలా ద్వేషిస్తూనే ఆయన అతన్ని వ్యతిరేకిస్తూనే బాబా తలుచుకున్నాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన సంఘటన ఏంటంటే, బాబా ట్రస్ట్ డీడ్ చేస్తున్నప్పుడు మెమోరియల్ టవర్ ఉంది మనకి మెహరాబాద్ లో, చూసేవాళ్ళం. అందులో దాని మీద ట్రస్ట్ డీడ్ లో పెట్టి ఆ మెమోరియల్ టవర్ మీద ఆ సన్నిహితులైనటువంటి ప్రేమికుల జ్ఞాపకార్థం ఒక స్తూపం నిర్మించారు. అది మెమోరియల్ టవర్ మనకి తెలుసు మెహరాబాద్ లో ఉంది. రోడ్డు మీద పక్కనే వెళ్ళగానే కనబడుతూ ఉంటుంది, ఈసారి చూడండి. అయితే అక్కడ ఆ మెమోరియల్ టవర్ మీద అంతమంది పేర్లు బాబా ఎవరెవరి రాయమని చెప్పారు అన్ని కూడా చెక్కించబడ్డాయి దాని మీద. దాని మీద మొట్టమొదటి పేరు ఈయనదే పెట్టారు, కల్నల్ ఇరానీ.
ఈయన పేరే ఆ మెమోరియల్ టవర్ మీద ఈయన పేరే పెట్టాలని బాబా చెప్పారు. అప్పుడు బాబా నిన్ను ఇంతలా వ్యతిరేకించాడు కదా బాబా నిన్నంటే, అప్పుడు లేదు. ఆ రోజుల్లో బాబా గురించి అంతమందికి తెలియదు. ఇప్పుడైతే చాలా మందికి తెలిసిపోయింది. తొలి రోజుల్లో మెహరాం ఈ కర్నల్ ఇరానీ ఉన్నప్పుడు అంత బాబా గురించి ఎవరికి కూడా అంత ఎక్కువ తెలియదు. అలాంటి స్థితిలో ఆ ఈయన వ్యతిరేకత ద్వారా ఈయన ఇలాంటి వాడు కాదు అని కరపత్రాలు వేయడం, పేపర్లో రాయడం, అవి చూసి ఈయనేంటి ఇలా రాస్తున్నాడు, ఈ మెహర్ బాబా ఎవరు తెలుసుకుందామని వచ్చేట చాలా మంది ప్రేమికులు. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా ప్రేమికులు అయిపోయారు. ఈ వ్యతిరేకంగా ఈయన రాసిన వ్యాసాలు చదివి ఈ మెహర్ బాబా ఎవరో తెలుసుకుందాం అనుకుంటూ వచ్చి చాలా మంది తెలుసుకుని బాబా పరిధిలోకి వచ్చారు. అందుకని ఆయన పేరు తప్పకుండా రాయాలి అంటే ఆయన బాబా ఆ విధంగా ఉపయోగించుకున్నాడు. బాబా ప్రేమికులు చేయడానికి ఆయన బాబా కన్నడిదాన్ని ఒక మీడియంగా ఉపయోగించుకున్నారని మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగా కోపంతోటే ద్వేషంతోటే కూడా మనం భగవంతుని మోక్షాన్ని పొందొచ్చు అని ఈ కథ ద్వారా చెప్పింది. ఇలాంటిది మరొక సంఘటన కూడా ఉంది. అదేంటంటే మహాభారత రామాయణంలో జరిగినటువంటి సంఘటన. అది రామచంద్రుడు రాముణ్ణి పూర్తిగా వ్యతిరేకిస్తాడు ఎప్పుడు కూడా. మనకి తెలుసు పూర్తి రాముడు అంటే ద్వేషం, రాముడితో యుద్ధం కూడా మనకి తెలుసు రామాయణం అంతా. అయితే అప్పుడు ఆ రాముడికి శత్రువై ఒక అవకాశం ఇస్తాడు అన్నమాట రాముడికి. ఏంటంటే అంటే లాస్ట్ రావణుడు చనిపోయే ముందు రావణుడికి నెక్స్ట్ జన్మలో ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు ఏంటంటే ఒక శత్రువుగా ఒక జన్మ గడిపి నాకు మోక్షం పొందుతావా, లేకపోతే 4 జన్మలు పడి 4 జన్మలు గడిపి మోక్షాన్ని పొందుతావా? అంటే శత్రువుగా భగవంతుడికి శత్రువుగా రాముడికి శత్రువుగా ఉంటూనే ఒక జన్మతోనే నువ్వు మోక్షం పొందుతావా, లేకపోతే 4 జన్మలు వ్యతిరేకంగా 4 జన్మలు సన్నిహితంగా ఉండి నువ్వు దేవుడి మోక్షం పొందుతావా అని అడిగితే అప్పుడు ఆయన లేదు, ఒక జన్మలోనే నేను మోక్షాన్ని పొందే అవకాశం, శత్రుగా ఉన్నా నేను పర్వాలేదు రాముడికి, నేను మోక్షాన్ని పొందే అవకాశాన్ని నేను రావణ్ ఎందుకంటే అంటే అలా ఆఖరిని 2 ఆప్షన్స్ ఇస్తాడు శ్రీరాముడు. నువ్వు ఒక జన్మ గడిపి అది మనకి తెలుసు. అది మనకి రామాయణంలో ఉంది. ఒక శాపం ఉంటుంది. ఆ ద్వారం ఉండేటువంటి సనక సనందులు ఆయనకి శాపం ఇస్తారు వాళ్ళిద్దరికి. మా దాంట్లో మహాభారతంలో కూడా ఉందన్నమాట. ఆ జయ విజయులు విష్ణుమూర్తిని చూడడానికి వచ్చినప్పుడు ఆ సనక సనందులు ద్వారం దగ్గర ఉంటారు. వాళ్ళు శాపం ఇస్తారు. ఏమని? ఆ శాపం వల్ల ఏంటంటే ఈ తర్వాత ఈ 4 జన్మల్లో కూడాను మీరు ఆ ఇద్దరు కూడా ఎవరేస్తారో చూడడానికి జయ విజయులు వస్తారు కదా. ఈ సనక సనందుల శాపం వల్ల ఏంటంటే రావణ కుంభకర్ణులు, హిరణ్యకశిపు హిరణ్యాక్షులు, శిశుపాల దంతర్వక్తులు ఇలాగా వీడు గత 3 జన్మలు కూడా ద్వేషిస్తూనే భగవంతునితో వైరితో భగవన్నామం చేస్తారు. అంటే ద్వేషిస్తూనే ఆ శాపంలో భాగంగానే ఇక్కడ రావణుడు కూడా ఒక జన్మలోనే శత్రువుగా గడిపి మోక్షాన్ని పొందుతా అని అడుగుతారు అన్నమాట. అది మనకి తెలుసు. అప్పుడు అలాగా ఒక జన్మలోనే ద్వేషిస్తూనే, అందుకే రాముడు లాస్ట్ లో రాముడికి మోక్షం ఇస్తాడు. రాముడి నామస్మరణ చేస్తారు కాబట్టి రావణ సైన్యానికి కూడా మోక్షం ఇవ్వడం జరుగుతుంది రామాయణంలో మనకి తెలిసింది. అయితే అప్పుడు బాబా ప్రేమికుడు ఒకడు అన్నట్టు ఈరిస్ తోటి ఇదేదో బాగుంది, అవతారాన్ని వ్యతిరేకించడం ద్వారానే మనం గమ్యం చేరుకోవచ్చు అనమాట, ఇదేదో చాలా బాగుంది అని ఈరిచి గారితో అంటాడు. మనం ప్రేమించకుండా వ్యతిరేకిస్తేనే బాగుంది, త్వరగా మోక్షం వస్తుందేమో అని ఒక జోక్గా ఒక ప్రేమికుడు అన్నాడు. అప్పుడు ఈరిచి గారు కూడా హాస్యంగా అన్నారట. ఏమన్నారంటే ఏంటి యూరిచి గారు నవ్వుతూ అన్నట్టు, మనం కూడా అలాగే చేస్తాం కదా, మనకి ఎవరైతే శత్రువులో పగలో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మనకు సహాయం చేసే వాళ్ళని విడిచిపెడతాం, వాళ్ళని మర్చిపోతాం. వీళ్ళు ఎలాగా మనకు సహాయం చేస్తారు. మనకి ఎవరైతే ఆపోజిట్ గా ఉంటారో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి వాడు ఇలా వచ్చాడు అని మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం అని బాబా ఈరిచి గారు కూడా హాస్యంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈరిచి గారు ఇంకా ఇలా చెప్పారు, అవతారుడు అంటే ఎవరు అనుకున్నారు, మహాసముద్రుడు. ఆయన యొక్క సముద్రం వంటి వాడు కాబట్టి అందులో మంచి చెడు ఏ సంస్కారాలైనా అందులో కలిసిపోతాయి. నువ్వు ఏవైనా ఆ చెడువైన ఎటువంటి సంస్కారాలు కూడా అది ఎంత చెత్త కుప్ప లాంటి సంస్కారాలు అయినప్పటికీ కూడా సముద్రంలో పడేయడం వల్ల అవన్నీ కూడా నీకు అంతమైపోతాయి. అంచేత ఎప్పుడు నిరంతరం స్మరించడం అంటే ఏంటి, ఈ సంస్కారాలని మనం సముద్రంలో ముంచివేయడమే. మనం ఈ స్మరణ చేసుకున్నామంటే ఇంకో అర్థం అదే, మన ఈ సంస్కారాలన్నింటినీ ఆ మహాసముద్రంలో మంచి చెడు 2 కూడా అందులో ముంచేస్తున్నాం అని అర్థం అన్నమాట. అలాగే ఈరిచి గారు ఈ సందర్భంలోనే ఈరిచి గారు ఏం చెప్తారంటే,
మీ 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 ఆత్మని ఒక అద్దంతో పోల్చుకోండి. అది మంచి మరి చెడు 2 సంస్కారాలతోటి ఉంటుంది. అంటే మన అద్దం దుమ్ము పట్టిపోయి ఉంటుంది. జనరల్ గా చూడండి మన అద్దం ఎప్పుడు దాన్ని మన మొహం క్లియర్ గా కనబడాలంటే ఒకసారి గుడ్డతో తుడుస్తాం మనం. అలాగా మన స్వస్వరూపాన్ని మన అసలు స్వరూపాన్ని, మనం ఈ స్వరూపం కాదు కదా, మన ఆత్మస్వరూపం భగవంతుడే. ఆ స్వస్వరూపాన్ని చూడాలనుకుంటే ఆ పేరుకుపోయిన ఆ పేరు ఆ పేరుకుపోయిన మట్టిని తుడిచేయాలి. అప్పుడు అసలైన సస్వరూపం ఆ స్వ ఆత్మ అనేది అంటే భగవంతుణ్ణి మనం చూడగలము. తలుచుకోవడం అనేటువంటి చర్య సంస్కారాల మట్టిని శుభ్రం చేస్తుంది. అయితే ఈ అద్దం తొడవడం అంటే ఏంటి? మన ఇద్దాన్ని ఊరికే తొడవడం కాదు. భగవంతుడిని ప్రతిసారి ఇలాగా మాటో పాటో దేని ద్వారా తలుచుకోవడం ద్వారా ఆ సంస్కారాలనే మట్టి క్రియ క్లీన్ అవుతుంది అని దీని అర్థం అన్నమాట. అంటే మన మామూలుగా అద్దాన్ని తుడిస్తే మట్టి పోతే మన మొహం కనబడుతుంది. మన స్వాత్మ ఆత్మ మనం తెలుసుకోవాలి అంటే మన ఈ తొడవడం అనే చర్య ఉంటుంది కదా, అలా ఆ తొడవడం అనే చర్య ఏంటంటే నిత్యం నామస్మరణ చేసుకోవడం, ఏదో పాడుకోవడం, లేదా ఎవరికో బాబా గురించి చెప్పడం, ఇలాంటి చర్యల ద్వారా మనం ఆ సంస్కారాలనే మట్టిని శుభ్రం చేసుకోవచ్చు. భగవంతునిలో చేరడానికి కొంచెం కొంచెం దగ్గరగా మన అవతారుడి దగ్గరికి చేరవచ్చు అని. ఇది అందరికీ తెలిసిన సంగతి. తొలి రోజుల్లో వినేవాళ్ళు. ఇవాళ నాకు బాబా చెప్పాలని తొప్పించారు కాబట్టి బాబా ఇచ్చిన అవకాశాన్ని తీసుకున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. ఇంకా గ్రూప్ లో ఎవరున్నారు పాడడానికి? ఉమగారు ఉన్నారండి. ఓకే, శ్రీకుమార్ గారు పాడండి. ఉమగారు మీరు శ్రీకుమార్ గారు పాడేకి పాడదురు కానీ. ఓకే అండి. జై బాబా. జై బాబా పాడండి. ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నేను తీయంతురా నా సామి, ఏమని కీర్తింతురా, ఏమని కీర్తింతు, ఎంత నేను తీయంతు, దేవాది దేవా నీ దివ్య వైభవము, ఏమని కీర్తింతురా. తొలి పాట నాయదలో తలకరై మెరిసింది, తొలి చూపులో కరుణ జలధరము కురిసింది, ఎన్నుకొని నీ దివ్య సన్నిధికి పిలిచావు, సన్నిధిలో నీ ప్రేమ పెన్నిధిని పంచావు, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నేను తీయంతురా నా సామి, ఏమని కీర్తింతురా. ఎన్నడెరుగని నీపై ఏలను నాపైన ఎనలేని అనురాగం, ఎన్నడెరుగని నీపై ఏలను మమకారం, ఏలను నాపైన ఎనలేని అనురాగం, మగవానిగా నుండి మూలమెరిగించావు, జగతిలో నీకెవరు సాటి లేరన్నావు, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నేను తీయంతురా నా సామి, ఏమని కీర్తింతురా. ధరలో జీవులకెల్ల పరమాత్మనన్నావు, పరము గురువులకెల్ల పరమేష్టినన్నావు, నేను నీవు కలిసి మనము కాదన్నావు, నేనున్న తావులో నీ ఉండవన్నావు, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నేను తీయంతురా
నా సామి ఏమని కీర్తింతురా. నిన్ను నమ్మిన బుధులు నిజము తెలిసిన ఘనులు, నిన్ను చూడగా చాలు కనులున్నవి చాలు. నిన్ను నమ్మిన బుధులు నిజము తెలిసిన ఘనులు, నిన్ను చూడగా చాలు కన్నులున్నవి చాలు. నిన్ను వీడని ప్రియులు నీదు శరణార్థులు, నిన్ను పొందగా చాలు నిధులున్న ఋషులు. ఏమని కీర్తింతురా నా సామి ఎంత నేను తీయంతురా. పరమధామమునందు పవళించి ఉంటావు, ఈరెడు లోకాలు ఏలుకొనుచుంటావు. ప్రేమ సుందర ప్రియతమా జోహారు, ప్రేమ సుందర మెహే ప్రియతమా జోహారు. కామదూరుల చేసి కరుణించు అవతార్. ఏమని కీర్తింతురా నా సామి ఎంత నేను తీయంతురా. ఏమని కీర్తింతు ఎంత నిన్ను తీయంతు, ఏమని కీర్తింతు ఎంత నిన్ను తీయంతు. దేవాది దేవా నీ దివ్య వైభవము ఏమని కీర్తింతురా. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా. శ్రీకుమార్ గారు మంచి ఇది ఎవరు రాశారండి? నాకు గుర్తు భాస్కర్ రాజు గారు అండి. భాస్కర్ రాజు గారికి. ఓకే. జై బాబా, చాలా బాగుంది. జై జై బాబా. బాబా. జై బాబా. అదే విజయ్ ఉమా గారు మీరు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహేరు మెహేరు పారాయణం పరమ పదానికి మూలం. మెహేరు మెహేరు పారాయణం ప్రతి నిమిషం ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం. గడచిన ప్రతి క్షణం మరి రాదని ప్రభుతో మనుట ప్రమోదం. బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్. మెహరు మెహరు పారాయణం కలతలలో పడి కలవరపడిన మెహరనుటే పరిహారం. కరుణామయుడే పరమాత్ముడని శరణనుటే అనుకూలం. బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్. బాబా చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం. అంతయు ఆతని ఇచ్చనుకుంటే స్వేచ్ఛను బడయుట ఖాయం. బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్. మెహరు మెహరు పారాయణం ప్రేమ పూరూపం ప్రేమవతరణం మెహరవతార స్వరూపం. ప్రేమను కోరి ప్రేమించినచో దొరకును ప్రేమ సహాయం. బాబా మెహర్ బాబా మెహర్
బాబా మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం మానవ జన్మం జన్మల కర్మం జన్మించుట అనివార్యం జన్మవరోధం మెహరుని నామం స్మరించుటే మోక్షం బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం మెహరు మెహరు శ్రీ మెహరు బాబను కీర్తించే ప్రతి హృదయం కీర్తనలోనే ఆధ్రత చెంది చేరుని మెహరుని దామం బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం మెహరు మెహరు పారాయణం అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అమ్మగారు. మెహరు మెహరు పారాయణం అని మంచి కీర్తన శ్రీనివాసరావు గారి పాట చక్కగా వినిపించారు. జై బాబా. బాబా ఆశీస్సులు మీకు మెండు కావాలని కోరుకుంటూ జై బాబా. మా వాణి గారు ఒక కీర్తన పాడండి బాబాకి. రాజు వాణి వాణి గారు. జై బాబా పాడండి. మెహర్ బాబా की जय. మౌన రూపా మెహరు బాబా ప్రేమ కడలినా హృదిని నింపుమా మానవాకృతిని మహిని జనించి మా కన్నుల పండువై వెలసితివా ప్రియ బాబా మెహరు బాబా ప్రార్థింతుము మా హృదిని కనుమా అర్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మెహరు బాబా ప్రార్థింతుము మా హృదిని కనుమా అర్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మెహరు బాబా కలుష కాఠిన్య కాపట్య జగతి కరుణ సుధరస కావగనించి కలుష కాఠిన్య కాపట్య జగతి కరుణ సుధరస కావగనించి మానుష వేషము మమతను బోని మానుష వేషము మమతను బోని మౌనముతో మనసు దోచితే ప్రియ బాబా మెహరు బాబా సకల యోగముల సాధనలేలా సాధనానుభవ సారము నీవే సకల యోగముల సాధనలేలా సాధనానుభవ సారము నీవే సమదమ కరుణ
శాంత గుణములు శమదమ కరుణ శాంత గుణములు మదిని నింపుమా మాకు నెప్పుడును ప్రియ బాబా మెహరు బాబా కొదువ లేకుండా కొంగ్రొత్త ప్రేమ కలుగని ఎడ దీవించు ప్రభువా కొదువ లేకుండా కొంగ్రొత్త ప్రేమ కలుగని ఎడ దీవించు ప్రభువా మోహము వీడి ప్రేమను బూని మోహము వీడి ప్రేమను బోని మోదముతో మనుట నేర్పుమా ప్రియ బాబా మెహరు బాబా ఇతర దైవముల స్తుతులను మానా నాదు పూర్వభవ పుణ్యము ఏమో ఇతర దైవముల స్తుతులను మానా నాదు పూర్వభవ పుణ్యము ఏమో ఇప్పుడిదే కంటిని దేవదేవుని ఇప్పుడిదే కంటిని దేవదేవుని రక్షణ సేయుమా రామచంద్రుని ప్రియ బాబా మెహరు బాబా ఎప్పుడు ఎచ్చోట ఏ రీతినైనా ఎదను తలచిన చాలును స్వామి ఎప్పుడు ఎచ్చోట ఏ రీతినైనా ఎదను తలచిన చాలును స్వామి కనులకు దోచి కరుణను ఏలే కనులకు దోచి కరుణను ఏలే కాపాడే వరమునియవా ప్రియ బాబా మెహరు బాబా ప్రార్థింతుము మా హృదిని కనుమా అర్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి మహాలక్ష్మి గారు అందరికీ జై బాబా అండి జై బాబా రావాణి గారు మంచి సాహిత్యం ఉన్న కీర్తన అనిపించారు చాలా చాలా బాగుంది జై బాబా ఇంకా నెక్స్ట్ సులోచన గారు ఒక్కటి పాడితే దాని తర్వాత మనం ప్రార్థన వాటికి వెళ్దాం జై బాబా మహాలక్ష్మి గారు సులోచన గారు ఆనంద్ కుమార్ గారు ఆనంద్ కుమార్ గారు మెసేజ్ పెట్టారు వాళ్ళ అబ్బాయి పాడతారట అవకాశం చూడలేదు ఓకే ఓకే సులోచన గారు పాడే సులోచన గారు అయ్యాక మీ అబ్బాయి చేతి పాడిద్దాం జయ బాబా అండి పాడమంటారా పాడండి అవతార్ మెహర్ బాబా వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు నిన్నుగాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేశావు
నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు. నినుగాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేశావు. నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు. నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు. ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే. కానల కోనల తపసులన్నీ నీ కొరకే. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే. కానల కోనల తపసులన్నీ నీ కొరకే. ఆస్తికులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే. ఆస్తికులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే. తపించే ప్రేమికులకు తొలకరి జల్లువు నీవే. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపజేసి. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపజేసి. మాయకు అందుల చేసి మమకారములను బాపి. మాయకు అందుల చేసి మమకారములను బాపి. దైవ మానవునిగా ఇలా తిరుగాడిన వేళలలో. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. అవతార్ మెహర్ బాబా की जय. जय మెహర్ బాబా. అందరికి జయ బాబా. మహాలక్ష్మి గారు జయ బాబా. జయ బాబా అమ్మ. సులోచన మంచి పాట వినిపించారు. జయ బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి ఒక పాట పాడుతున్నారు. పాడు. జయ బాబా అంటూ పాడు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా. చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. కడకు నా ప్రాణముగా. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా. చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. కడకు నా ప్రాణముగా. బాబా మెహర్ జై. 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 తొలి నేను నిన్ను చూశాను, మరి నన్ను నీవు చూసావు.
చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమమై కౌలో నీకు స్వాధీనమైనాను బాబా మెహర్ జై 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 రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవివైనావు కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవివైనావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు బాబా మెహర్ జై 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 నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోకెలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు కోకెలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహర్ జై 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 నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా జై బాబా జై బాబా జై బాబా అమ్మ మంచి కీర్తన పెట్టా హర్షవర్ధన్ కదా చాలా బాగుంది పాట నీ పేరు హర్షవర్ధన్ కదా హర్షవర్ధన్ కాదండి మెహర్ హరీష్ మెహర్ హరీష్ అది ఒక పాట కూడా ఇదివరకు నువ్వు రాసేవని చెప్పారు మీ నాన్నగారు అదే గుర్తుంది ఓకే జై బాబా చాలా మంచి కీర్తన జై బాబా ఇప్పుడు మనకి టైం వస్తుంది కాబట్టి ప్రేయర్స్ హారతి చేసుకుందాం బాలరాజు గారు ఉన్నారా బాలరాజు గారు ప్రార్థన చేస్తారు ఇంకెవరు పాడని వాళ్ళు అది రమణమ్మ గారు హారతి ఇవ్వండి ఇంకా 2 నిమిషాలు ఎవరైనా నామం చెప్పలేదు శ్రీకుమార్ గారు నామం చేస్తారు మీరు హారతి పాడండి అలాగే ఓకే ఇప్పుడు బాలరాజు గారు ప్రేయర్ చేయండి अवतार मेहर बाबा की जय ओ परवरदिगार सर्वपोषक सर्वरक्षक ఆదిను అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమాండవు నీ ప్రమాణం ఎవరు ఎరుగనేరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశం లేనివాడవు నువ్వు అవిభాజ్యుడవు దివ్య చక్షులతో గానీ నిన్నెవరు నువ్వు చూడజాలవు నువ్వు ఎల్లప్పుడు ఉంటివి నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు నువ్వు ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు నువ్వు అంతటికి అన్నిటికీ ఆవలందు నువ్వు ఆకాశం గలవు పాతాళం గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందు ఉన్నావు అన్ని భూమికలకు అతీతుడవు నువ్వు 3 లోకాలు ఉన్నావు 3 లోకాలకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడు నువ్వు స్వతంత్రుడు నీవు సృష్టికర్తవు ప్రభుడు అందరి మనస్సులను హృదయంలో ఎరిగిన వాడు నువ్వు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానం అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞానసాగర సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడు నిత్య శుభంకడు నువ్వు ఆత్మలకెల్లాత్మ అనంత గుణ విశిష్టుడవు నువ్వు సత్య జ్ఞాన ఆనందంలో త్రిమూర్తివి నీవే సత్యంనకు మూలం ప్రేమ మహాసాగరుడు నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు నువ్వు ప్రభుడవు పరమేశ్వరుడు పరుడవు పరాత్ముడు నువ్వు పరబ్రహ్మవు అలా ఇలాహి యస్దాన్ అవమస్ద ప్రేతమైన భగవంతుడు నువ్వు ఈజత్ అనబడు ఏకైక పూజుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఇస్ దాన్ లా ఇలా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయాన్ ఈశ్వర
మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికుండరాని పలికింపు మాటకును, చేసి ఉండరాని చేసిన చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితప్పి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచు. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమున కొట్టినట్టు మేము చేసిన పనికి ఇతరులకు బాధ కలగజేసిన, మేము ఆడిన మాటకు చేసిన చేతకు ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపలన్నింటినీ క్షమింపు వేడుకుంటున్నాం. తలుపుల్లో కానీ, మాటల్లో కానీ, చేతుల్లో కానీ నీ ఇచ్ఛానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపు వేడుకుంటున్నాం. ప్రీతమ దైవమా, నిన్ను అధికంగా ప్రేమిస్తకున్న అధికాధికంగా, ఎంతో అధికంగా, ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించండి. మా అందరూ తోడ్పడు. ఇంకా నువ్వు బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా విధంగా మా అందరికీ సహాయభూతులకం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. నా బాలరాజు గారి ప్రార్థన ముగిసింది. ఇప్పుడు మనకి కోటేశ్వరరావు వాళ్ళు ఎవరైనా ఒక్క నిమిషం 2 నిమిషాలు నామం చెప్పండి. ఆ తర్వాత 1 నిమిషం మౌనం. ఆ తర్వాత రమణమ్మ గారి హారతి బాబా. కోటేశ్వరరావు సంచు చెప్తున్నాం. ఓం పరబ్రహ్మ పరమాత్మ अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर बाबा की जय। ओम అవతార్ మెహర్ బాబా की जय. ఒక్క अवतार నిమిషం మౌనం. मेहर बाबा की ఒక్క जय। నిమిషం जय చేయండి. बाबा मैडम। జై బాబా అండి. 1 నిమిషం మౌనం. ఆ తర్వాత హారతి. ओके मैडम।
అవతార్ మెహర్ బాబా కీ జై. రమణమ్మ గారు హారతి పట్టు. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము, నిను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోర మదిగై కోర, శాశ్వత మౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితోనే మా మనసులు నీకు హారతి చేసాము మౌన స్వరూప. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. జై బాబా అండి మహాలక్ష్మి గారు, అందరికి జై బాబా. జై బాబా. మీ హారతి రమణమ్మ గారి హారతి తోటి, మనసు హారతి తోటి మనకి ఇవాళ కార్యక్రమం ముగిసింది. జై బాబా. ఇవాళ ఈ కార్యక్రమాన్ని అవకాశం నాకు ఇచ్చినటువంటి అరుణ్ గారికి, బాబాకి అందరికీ ధన్యవాదాలు. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై బాబా. ఎందుకంటే ఒకవేళ నేను ఎవరికైనా పేరు చూడకపోయినా ఇవ్వకపోయినా ఏమైనా తప్పులు దొరికినా నా కార్యనిర్వహణలో అందరూ గ్రూప్ లో ఉన్న బాబా అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను. జై బాబా. అందరికీ ఒకసారి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ మండే 4:30కి మన గ్రూప్ లో కలుసుకుందాం. జై బాబా. అందరికి జై బాబా, అందరికి జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. శారద గారు, నాగమణి గారు అందరికీ జై బాబా. జై బాబా. అందరూ జై మేర్ బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా బాబా కి జై.